హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అన్నదాత సుఖీభవ. విజయదుర్గ ఛానల్ని మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ చేసుకోండి. ఏమండి, మీ ఇంట్లో కూడా ఎలాగే ఉంటుందా వంటగది? నా పరిస్థితి కూడా ఇదేనండి. ఒంట్లో బాగున్నప్పుడు ఎక్కడే ఉంటాయండి. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత, బాక్సులు కట్టిన తర్వాత ప్రతి ఇంట్లో ఇల్లాలు పడే బాధలో ఏముంది, మేము వెళ్ళిన కానించి టీవీ ముందు యూట్యూబ్లు చూసుకుంటా కూర్చుంటారు మీరు అని అనొచ్చు. కానీ అండి, చాలా కష్టమైన పనులండి లేడీస్కి. ఇంత కష్టం అంటే మామూలుగా కాదు. అసలు ఎక్కడెక్కడ ఇవన్నీ క్లీన్ చేయాలి, పెట్టుకోవాలి, అంతా చేసుకోవాలి. మీరు కూడా ఇలాగే ఇబ్బందులు పడుతూనే ఉంటారు కదా. లేడీస్ ప్రాబ్లమే ఇదండి. మనం తినేటప్పుడు, వండుకునేటప్పుడు అన్ని రకాలు అందరం పెట్టుకుని తిని ఫుల్ ఎంజాయ్ చేస్తాం కదా. పని అనేటప్పటికి ఎవరి కాళ్ళు సైడ్ అయిపోతారు. ఇంటిలో తల్లి కానీ, చెల్లి కానీ, కోడలు కానీ, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ పనే ఇదండి. లెగిసిన కాడి నుంచి ఇంకా చేయటమే పని. మెంతుకూర అండేది, నేను ఇవాళ అలసందల కూర వండాను. దాంట్లో మెంతు పొడి వేస్తే సూపర్ ఉంటుందండి. ఆ కూర చేశాను, సూపర్గా కుదిరింది. అలాగే ఈ వంట సెక్షన్ అంతా అయిపోతుంది. బాక్సులు కట్టేయటం, ఉన్న అన్నం ఉంటే తింటాం, లేకపోతే ఏదన్నా చేసుకుంటాం. మరి ఇలా ఉంటుంది అన్నమాట వంటగది పరిస్థితి. ఒక ఇంటి ఇల్లాలుగా ఎక్కడ మళ్ళీ కంప్లీట్గా సరాలి. ఇల్లుని చూసి ఇల్లాలను చూడు అంటారండి. ఇల్లుని చూసి ఇల్లాలను చూడాలంటే ఇంటి మనుషులు అందరూ సహకరించి పని ప్రతి ఒక్కళ్ళు చేస్తేనే ఆ ఇంట్లో పని అవుతుంది. ఎవరికాళ్ళే తిన్నాం కదా, వెళ్ళిపోయాం కదా అంటే ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కళ్ళే తినరు కదండి, అందరూ తింటారు. అందుకే అందరూ తలొక పని చెయ్యాలి. తలా ఒకళ్ళు ఒక చెయ్యి అనేది వేయాలి. సంథింగ్ ఒక గ్లాసు మంచినీళ్ళు తాగాం, అది ఎక్కడుందో మళ్ళీ అది అక్కడ పెట్టరండి. ఎవరు పెట్టరు, పిల్లోళ్ళు పెట్టరు, పెద్దలు పెట్టరు. ఒక ఇంటి గృహిణి ఇంకా మనుషులు వెళ్ళిన కాడి నుంచి ఎంత వర్క్ ఉంటుందంటే ఫుల్ వర్క్. ఇవన్నీ సెట్ చేసుకుని అక్కడ పెట్టుకుని, మరి దాంట్లో నేను పొద్దున్నే టీ పెట్టుకుంటాను కదండి, దాంట్లోనే నేను ఇంగో డబ్బా అండి, మీకు తెలియదు ఏం కాదు కదా. అన్నీ మళ్ళీ ఎక్కడ యథాప్రకారం నూనె డబ్బా, దంచుకునేది, ఇంకా అన్నీ అన్నమాట. నేను పొద్దున్నే ఇలాచీను సొంటి పొడి కొడతానండి. ఇందాక మీ బాక్స్ చూపించింది చూసారా, దాంట్లో సొంటి పొడి కొడతాను. అన్నీ కొట్టి టీ పెట్టుకొని తాగి, అప్పుడు పొద్దున్నే బ్రష్ చేసుకుని అంతా అయిపోయిన తర్వాత, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ సదురుకుని చక్కగా గిన్నెలన్నీ తోముకుని, ఎక్కడెక్కడ వేస్టేజ్ ఉందంతా క్లీన్ చేసుకుని పెట్టుకొని అన్నీ చేసుకునేటప్పటికి కనీసం అట్లీస్ట్ వీళ్ళందరూ 8కి 9కి వెళ్ళిపోయినా కూడా మనకి పని అయ్యేటప్పటికి 11 అలా అవుతుందండి. చూడండి, మీరే చూడండి ఎంత పని ఉంటుందో చూడండి. ఇప్పుడంటే యూట్యూబ్లు వచ్చినాయి కానండి, ఆ కాలంలో యూట్యూబులు లేవు, చూపించడానికి రుజువులు లేవు. ఇలా మనీ ప్లాంట్ ఫస్ట్ నుంచి అలా పెట్టుకుంటానండి. దేవుడి దగ్గర ఏదన్నా ప్రసాదం ఉంటుంది కదా, ఆ ప్రసాదం దేవుడికి కూడా మనం పూజ చేసుకుని దండం పెట్టుకోవాలి. ఆ ప్రసాదం తీసి శుభ్రంగా ఒక పక్కన పెట్టుకుంటానండి. పెట్టుకుంటే ఆ చీమల భూములు ఉన్న తింటూ ఉంటాయి. తర్వాత నిదానంగా బయట వేస్తానన్నమాట. ఇది చారు పొడి, గరం మసాలా. మరి ఆకలేస్తుందండి, పెసరట్టు వేసాను. సర్లేమని 2 దోశలు వేసుకుని తిన్నాను. మీరు కూడా అంతేనా అండి? నాకు మళ్ళీనే మీరు కూడా చేస్తారా? చేస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఇలాగే చేస్తానండి. అంటే ఇలాగే అని కాదండి, కొంచెంమంది డిఫరెంట్గా చేస్తారు, అందుకని అన్నాను అన్నమాట. అట్లాగే మా ఆయన ఒకసారి నారింజకాయలు తెచ్చారండి. వాటిని బోల్డన్ని తెచ్చారు. ఏం చేయాలో తెలియక నిమ్మకాయ పచ్చడి పట్టానండి. ఇంకా స్టార్ట్ చేశానండి. ఏంటనుకుంటున్నారా గిన్నెలు? అసలు ఈ జీవితంలో లెగిసిన కాడి నుంచి గిన్నెలు తోమటమే సరిపోద్దేమోనండి. రోజుకి 2 సార్లు 3 సార్లు. ఒక్కొక్కళ్ళు అయితే ఈ గిన్నెలు తోమటానికి అసలు భయపడిపోయి మిషన్లో కొనుక్కుని పని వాళ్ళు పెట్టుకుని, వాళ్ళు రాకపోతే మిషన్లో కొనుక్కుంటున్నారండి ఈ రోజుల్లో.
ఎందుకంటే ఇంకా తప్పదండి, తప్పనిసరి అయిపోతుంది. ఇప్పుడు పని వాళ్ళని కూడా మనం అనటానికి లేదు. వాళ్ళు ఒక గ్రూప్‌లాగా తయారయ్యి, నువ్వింత చెప్పావా, నేను అంత చెప్పానా అన్నట్టుగా వాళ్ళకాళ్ళు ఇచ్చేసేసుకుంటున్నారండి. అదొకటి, ఇంట్లో షింక్‌లో మట్టికి గిన్నెలు తోముతానని ఎవరు ఒప్పుకోవట్లేదండి. షింక్‌లో తోమితే నడుము నొప్పి వచ్చేస్తుంది, నుంచుని మేము తోమలేము అంటున్నారు. దానికి తగ్గట్టు మా ఇంట్లో నాకు ఇట్లా వేరేగా గిన్నెలు తోముకోవటానికి లేదండి. దానికి చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు. అలా అని ఒక ఆమెను పెట్టాను, ఇద్దరిని పెట్టానండి. ఎవ్వరూ కూడా అమ్మ మేము షింక్‌లో తోము, బాత్రూమ్ పెద్దగా ఉన్నా బాత్రూంలో తోము అని చెప్తున్నారు. మనకి స్టోర్ రూమ్ లాగా కొద్దిగా ముందు అట్లా గిన్నెలు తోముకోవటానికి అలా ఉంటే చాలా బాగుండేది అనిపిస్తుందండి అప్పుడప్పుడు. కానీ ఇంటికల్లా వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి మనం అడ్జస్ట్ అయిపోవాలి అన్నదే నా ఆలోచన అండి. ఉన్నదానిలో అట్లాగే తోముకుని శుభ్రం చేసుకుంటానండి. ఒక్కరోజు బాగోపోతే ఇంటి ఇల్లాలకి అక్కడే ఉంటాయండి. ఒక రోజంతా పడుకున్నానండి, రెస్ట్ తీసుకున్నాను. 2 రోజులు పని ఉంటుంది చూడండి ఇప్పుడు. అవునా? మీరు చెప్పండి, ఉంటుందా లేదా? ఈ పనులన్నీ చేసి మనం శుభ్రం చేసుకుని గిన్నెలు ప్రతి ఒక్కటి తోమాల, నీట్గా రుద్దాల, కడగాల. ఇంతవరకు పూర్వకాలం ఆ తిండ్లు కూడా అంత గట్టిగా ఉండేయండి. పాలల్లో పిండి కలిపేవాళ్ళు కాదు, నూనెలో వేరే వేరే పదార్థాలు కలిపేవాళ్ళు కాదు. అసలు ప్రతి ఒక్కరికి దగ్గులు, జలుబులు ప్రతి నెల ఏదో ఒకటి వస్తూనే ఉంటాయండి. స్వెటర్ వేసుకుంది ఈ చల్లదనానికి ఆ గిన్నెలు తోమాలంటే చలి పుట్టిపోతుందండి. అసలు ఎంత కూలింగ్ అంటే కనీసం నేనైతే 11 దాకా వెయిట్ చేస్తున్నాను. నీళ్ళు ఏమన్నా వేడవితే గన తోముదామా గిన్నెలు, లేకపోతే ఎట్లాగా అని పూజ చేసుకోవాలంటే ఈ శీతాకాలం చాలా ఇబ్బంది అండి. ఆ చేతులు కూలింగ్ అయిపోతున్నాయి. సర్లే కదా అని అట్లాగే దోమామనుకో మనకి ఏ జలుబో దగ్గో వచ్చేయటం, మరి బాడీ పెయిన్స్ వచ్చేయటం జరుగుతుంది. ఇట్లాగే మా అమ్మాయి బాధపడలేక ఏం చేసిందంటే చేతులకి గ్లౌజులు కొనుక్కుందండి ఆర్డర్లో పెట్టుకుని. తను మరి బాలింత కదా, గిన్నెలు తోముకోవటం అయితే తప్పదు, బట్టలు ఉతుక్కోవటం తప్పదు. ఇంత వాషింగ్ మిషన్ ఉన్న సర్ఫేసి కొద్దిగా నుసిమి షర్ట్లు ఈ ప్యాంట్లు మనం ఎన్ని చేయింది అవ్వదు కదండి. దీనిలో కొన్ని గిన్నెలు తోమేటప్పుడు జాగ్రత్త పడిపోయామనుకోండి, ఈ ఉల్లిపాయ కట్టరు మరి కొన్ని ఉంటాయి, ఆ సామానం గబాలను ఎడపెడ పడేసామంటే పగిలిపోద్ది. మరి మళ్ళీ కొనుక్కోవాలంటే ఖర్చే కదా. మరి కప్పులు లాంటివి, సాసర్లు లాంటివి అన్నీ చూసి జాగ్రత్తగా అన్నీ తోముకుని అన్నీ సదురుకుని సింకు మళ్ళీ శుభ్రం చేసుకుని నీట్గా పెట్టుకొని ఆ చెత్త అంతా బయట పారేసి మళ్ళీ డ్రైనేజీల్లో ప్రాబ్లం రాకోకుండా. ఊరుల్లో అంటే మనకి ఇళ్ళు పక్కన ఖాళీ స్థలం అనేది ఉండేదండి పూర్వకాలం. ఆ ఖాళీ స్థలంలో ఏయోటి అలా పక్కన పారేసి గిన్నెలు తోముకునేవాళ్ళు. మా మేనత్త ఒక ఆమె ఉందండి, హైదరాబాద్ తీసుకొచ్చారు ఆమెని. ఆమె పేరు రాధమ్మని, ఆమె ఇప్పుడు లేదు. అయితే కొడుకింటికి వచ్చిందండి ఆమె కరివేపాకు తీసి అవతలేయటానికి చిరాకు పుట్టి నేను అక్కడ ఉండలేనే, నేను మన ఊర్లోనే పామర్లోనే ఉంటాను, వాళ్ళు ఎంత బాగా చూసినా ఏదన్నా పళ్ళెం కడిగి ఏమన్నా పడేయాలన్నా కూడా ఆ షింక్లో చేయబెట్టి తీసి మనం డస్ట్బిన్లో వేయాల్సి వస్తుంది అనేదండి. ఏంటత్తా ఉండొచ్చు కదా అంటే, అట్లా కొంతమందికి అసలు ఇష్టం ఉండదండి. ఏదన్నా ఎమ్మటే నీట్గా చేసి అవతల పడేయాలి అనుకుంటే అసలు వాళ్ళకి చిరాగ్గా ఉంటుందన్నమాట. ఊరిలో ఉండేవాళ్ళు ఇక్కడ ఉండాలంటే చాలా కష్టం అండి. మీ అందరికీ నేను చక్కగా బాయ్ చెప్పి నమస్కారం చెప్తున్నాను. ఇది వంటిల్లే, మనకి ఒక ఇల్లే బృందావనం అన్నట్టు అయిపోతుందండి. ఇల్లే బృందావనం. ఇంకెంతసేపు మనం శుభ్రం చేయాలి, వంట చేయాలి, లైకు సబ్స్క్రైబు అంటున్నానండి. మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇంకేముందండి, ఇంకా బట్టలు ఉన్నాయి. ఇంకా బట్టల దగ్గరికి వెళ్ళిపోయి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఆ బట్టల పని అయిన తర్వాత స్నానం చేసి పూజ చేసుకొని ఇంకేముంటుంది ఫ్రెండ్స్, ఇంకా ఆకలి వేస్తుంది కదా, భోంచేసాను. అలసింద కూర ఫస్ట్ కొద్దిగా మామిడికాయ పచ్చడి వేసుకొని
కొంచెం నెయ్యి వేసుకుని తింటానండి నేను. నాకు ఏదన్నా ఒక చట్నీ కొంచెం కారం కారంగా గరం గరంగా ఉండాలి, తింటేనే మనిషిలో సురుకొస్తుందండి. మామిడికాయ పచ్చడి పెరుగులో నంచుకుంటే కూడా పూర్వకాలం మన పెద్దవాళ్ళు మనకి సద్దన్నంలో మామిడికాయ పచ్చడి మేగడ ఎన్నపూస మరి మజ్జిగలో కూడా పెట్టేవాళ్ళండి. అసలు ఆ రుచి వేరు, ఆ బలమే ఇప్పుడు దాకా ఉందేమో అనిపిస్తుంది నాకు. అందుకని నేనేం చేస్తానంటే రోజు కొద్దిగా మీగడ అనేది తీసి పక్కన పెట్టి మజ్జిగ చేసుకొని ఆ ఎన్నపూసతో ఆ మజ్జిగ చేసుకొని దానిలో వెన్నన్న కరగబెట్టుకుని తినటం కొంచెం అలవాటండి. నెయ్యి అనేది కొంచెం బాడీలోకి పంపించాలనిపిస్తుంది నాకు. అందుకే మామిడికాయ పచ్చడి నెయ్యి వేసుకుని తిన్నానండి. అలాగే అలసందలు ఉన్నాయి కదా, అలసందల కూర చాలా బాగా టేస్ట్గా కుదిరిందండి. కొద్దిగా వెన్నపూస వేసి దానిలో కూర చేశాను, చాలా బాగా కుదిరింది. అది కూడా తిన్నాను. భోజనం అయిపోయేలోపు ఒక మాట చెప్తున్నానండి. ఈ వీడియోలు చూస్తా చుట్టాలని ఫ్రెండ్స్ని మర్చిపోయానని మట్టుకి పొరపాటున అనుకోకండి. వాళ్ళు ఎప్పుడు భద్రంగా నా హృదయంలోనే ఉంటారు. వాళ్ళందరినీ కూడా నేను నా సబ్స్క్రైబర్స్ని కానీ నా ఫ్రెండ్స్ని కానీ నా బంధువులు కానీ ఎవరిని మర్చిపోనండి నేను. నాకు ఎక్కువ ఫ్రెండ్షిప్ అన్నా చుట్టరికం అన్నా ఎవరినైనా సరే ఎక్కువ ఇష్టపడతానండి. ఎవరన్నా బాధ పెడితే వాళ్ళకి దూరంగా ఉంటాను కానీ వాళ్ళ మీదకి వెళ్ళి పోట్లాడాలి, వాళ్ళతో తిట్టాలి, వాళ్ళని బాధ పెట్టాలి అనే మనసు అయితే నాకు భగవంతుడు ఇవ్వలేదండి. చాలామంది నన్ను చాలా రకాలుగా బంధువుల్లో కానీ బయటోల్లో కానీ ఎవరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరో లేరండి. పెట్టినా కూడా నేను ఎక్కువగా పట్టించుకోను. ఎందుకంటే నాకు అంత వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదండి. నేనంటూ పుట్టాను భూమి మీద, నాకంటూ ఒక మంచి ఆలోచన ఉండాలి, మంచి నడవడికలో నేను ఇలా ఈ జీవితాన్ని ఎట్లా వచ్చానో మనం భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని వ్యర్థం చేసుకోకుండా, టైంను వేస్ట్ చేయకోకుండా ముందుకి సాగిపోవాలి అని అనుకుంటాను ఫ్రెండ్స్. మీకు మా వీడియోలు నచ్చితే ఎప్పుడైనా సరే మీ ఫ్రెండ్స్కి నచ్చిన వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి ఫ్రెండ్స్. సూపర్గా కుదిరింది కూర అయితే. అలసందల కూర చాలా బాగుందని మీకు చెప్తున్నాను. అన్నదాత సుఖీభావ విజయదుర్గ ఛానల్ మంది. తప్పకోకుండా మీ అందరూ ఆదరిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకేముంది ఫ్రెండ్స్, బట్టలు డ్రై అయిపోయినాయి. మరి ఇంటిల్లాల డ్యూటీ అన్నమాట ఇది, బట్టలు ఆరేయటమే.